సో వాళ్ళని చూస్తుంటే మనకు అనిపిస్తుంది ఒకరికి ఒకరుగా ఏదైనా కూడా కలిసి చేస్తేనే ఏదైనా సాధించవచ్చు అని. ఎలాంటి కుల మత భేదాలు లేకుండా మనం ముందుకెళ్ళి సమాజాన్ని కాపాడదాం, ఇది ముఖ్యం. ఇప్పుడు నేనైతే అనంతపురంలో అనంత షార్ట్ ఫిలిమ్స్ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు 8th యానివర్సరీ అయితే జరుపుకున్నారనమాట. సో మాకు పిలిపించిన స్పెషల్గా రషీద్ బాషా గారికి అయితే మేమైతే ఒక 4 క్వశ్చన్స్ అయితే చేద్దాము. అలాగే 8th అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది క్లోజ్ చేసుకున్నాం. టోటల్ 22 కేటగిరీ అవార్డ్స్తో 500 రూపాయలు మీకు ఫోన్పే ద్వారా వచ్చాయి బాస్. థ్యాంక్ యూ బాస్. మొలకచ్చులో థ్యాంక్ యూ చెప్పేశాడు బాస్. మాకైతే 500 వేసుకొని. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ వన్. హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ వన్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. మనం కూడా బాగున్నాం అనమాట. ఈ రోజు మనం అయితే అనంతపూర్కి అయితే వెళ్ళబోతున్నాము. అనంతపూర్కి ఎందుకు వెళ్తున్నాము ఏమి అనేసి ఈ రోజు ఒక చిన్న వ్లాగ్ అయితే మీ అందరి కోసం చేస్తున్నాను కదండి. మేము దేంట్లో పోతున్నాం అనంతపురంకి? వీలర్లో పోతాము. దానికి సిగ్గు లేదు, మనకు శరం లేదన్నట్టు ఆ వెహికల్లోనే మళ్ళీ వెళ్తున్నామంట మనము. ఇంకా ఏం లేదు, పూర్తిగా మనకు తిప్పిండేది ఆ బండేనండి. దానికి సిగ్గు లేదంట, దీనికి సిగ్గు లేదు. ఇద్దరికి లేదు, దానికి లేదు మనకి లేదు. సో వీడియో స్టార్ట్ చేయగా ముందు చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హైప్ కూడా ఇవ్వండి. హైప్ కూడా ఇవ్వండి అందరూ. హైప్ ఇస్తే పాయింట్స్ వస్తాయి అంతే, ఏం డబ్బులు రావు. వెళ్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూడండి మన లగేజు, ఇది నా హ్యాండ్ బ్యాగు, ఇంకా ఈయన మా ఆయన ఇదొక పెద్ద లగేజ్ నాకైతే మోసుకొని పోవాలి. నా కోకో అయితే చూడండి, కోకోలే అరే కోకో, ఏ కోకో, నేను ఎక్కడైనా పోతానంటే అది అలిగిపోతుంది అనమాట. ఇంకో మా ఇంటికి వచ్చిన కొత్త గెస్ట్ ఇది, సోను బాయ్. సోను బాయ్, ఇంకా దీనికి కూడా బాయ్ అయితే చెప్పేసిపోతుంది. ఇప్పుడైతే బయలుదేరేస్తున్నాం అనమాట. ఇంకా మా ఆయన అయితే చూడండి బుజ్జిముండ అయితే పెట్టుకోండి, ఈయనైతే బాగున్నారా హీరో? చూడండి ఒకసారి, బాగున్నారా? ఓకే. అక్కడ ఒక రోజు రూమ్ వేయాల్సి వస్తుంది అనేసి బెడ్షీట్స్ అన్నీ అయితే లగేజ్ ఎక్కువ అయిపోయింది. అంటే మన లగేజ్ అంటే అదొక్కటే ఉండేది, ఎక్కువ ఏం కాదు. వెళ్దామా? ఆల్మోస్ట్ ఇప్పుడైతే అమ్మచూరు మిట్టలో అయితే ఉన్నామన్నమాట. బయలుదేరేసాము, టిఫిన్ కంప్లీట్ చేసుకొని బయలుదేరాము. అనంతపురంకి 5 గంటల వరకు చేరుకోవాలన్నమాట ఈరోజు మనము. ఇప్పుడు టైం అయితే 11 అయిపోయిందండి. ఎంత టైము చెప్తారు ఒక నిమిషం? కరెక్ట్గా 11 అయిందండి. 11 గంటలకైతే మదనపల్లి అయితే బయలుదేరాం మనము. అనంతపురం హైవే అయితే ఎక్కేసాము. ఇప్పుడు అక్కడ కింద నుంచి వెళ్తే కడపకి అయితే వెళ్తాము అనమాట. ఇప్పుడు హైవే ఎక్కేస్తే అనంతపురం వెళ్తాము. అనంతపురం, కద్రి, ధర్మారం అంతా ఇదే రూటేనండి. మా ఆయన గారు అయితే బండి డ్రైవ్ చేస్తున్నారు. కొద్ది దూరమే, మళ్ళీ నేర్చుకోవాల్సిందే కదండి. ఈయనకి రెస్ట్ ఇవ్వడము, నేను బండి అయితే డ్రైవ్ చేయడం. ప్రస్తుతానికి అయితే ఇచ్చేసానమాట నేను, తోలండి అనేసి. ఇంకో ట్విస్ట్ తెలుసా మీకు? మా ఫోన్లో రీఛార్జ్ అయిపోయిందండి. ఎవరైనా రీఛార్జ్ చేయకుండా అయితే ఇంటి దగ్గర అనుకున్నా నేను, ఇంట్లో వైఫై ఉంటుంది కదా, అర్థం కాదు నాకు. ఇంకా బయటకు వస్తే అర్థం అవుతుంది దాని వాల్యూ ఏమి అనేసి. ఈయన ఫోన్ కూడా ఇంట్లో పెట్టేసి వచ్చేసాము. ఇంకా నా ఫోన్ మీద రీఛార్జ్ లేదు. ఎవరైనా తొందరగా రీఛార్జ్ చేసేసేయండి. ఇక్కడైతే చూడండి తమ్మాలపల్లి గేట్ దగ్గర ఫోటో కోసం నిలబెడితే ట్రైన్ వెళ్తుంది. ఆ ట్రైన్లో వెళ్ళిపోయింటే కూడా ఓపెన్ అయిపోయింది. కానీ ఏం చేస్తాం, బండిలో వచ్చే మనకు ఫెసిలిటీస్ బస్సుల్లో కానివ్వండి, ట్రైన్లో కానివ్వండి రాదు. అందుకనేసి మళ్ళీ డియో పైన వెళ్తున్నాం అనమాట. ఇది కొత్త బ్రిడ్జ్ అండి, ఇది పెద్దపాళ్యం గేట్. ఇది ఇప్పుడు ఇది దాటిన తర్వాత మొలకచూరు అయితే వచ్చేస్తుంది. వెళ్దామా? ఫోటో తీద్దామంటే సూర్యుడు నా తలపైనే ఉన్నాడు. బాగా వస్తాయా లేదు? ఏదేమైనా ట్రై చేసి. ఇదేంద్రా బాబోయ్, ఎగురుతుంది బ్రిడ్జ్. ఏమన్నా పడిపోతుందా ఎట్లా? బండి పోతుంటే ఎగురుతుంది, ఇది డ్యాన్స్ చేస్తుంది బ్రిడ్జ్. ఇది వెళ్దామా? రండి రండి. మా బుజ్జిముండకి ఫుల్ ట్యాంక్ అయితే చేయాలి ఈరోజు. ఫుల్ ట్యాంక్ చేసేనా? ఎంత తాగుతుందో చూద్దాం. ఇంకా ఎంత తాపిస్తారో దీన్ని. ఇది పెడతారా? కొంటే వచ్చాయంట బాస్. రీడింగ్ పెరుగుతోంది. కంప్లీట్గా 500 అయితే బిల్ అయింది ఇక్కడ. చూడండి ఒకసారి, 500 రూపాయలు మీకు ఫోన్పే ద్వారా వచ్చాయి బాస్. థ్యాంక్ యూ బాస్. మొలకల్చూరులో థ్యాంక్ యూ చెప్పేశాడు బాస్. మాకైతే 500 వేసుకొని ఇంకైతే మొలకల్చూరులో ఉండాము. 11:40 అయింది టైము. 11:36కే వచ్చేసాం మనము. 11 నుంచి 11:36. వావ్, పర్వాలేదు. మా ఆయన గారు బాగానే డ్రైవ్ చేశారనమాట. అంటే 36 మినిట్లో మొలకల్చూరుకి వచ్చేసారు. ఓకే, గుడ్ జాబ్ కీప్ ఇట్ అప్ హస్బెండ్ గారు. టీ తాగుదామా?
మంచి హైవే దగ్గర నిలిపేశారే. టీవై మెగా గ్రాండ్ అంట, మన ఇంటి రుచులు. పదండి టీ తాగేద్దాము. టీ తాగేసి ఏంటో మన ఇంటి రుచులు. నెల్లూరు చేపల పులుసు ఉందంట, ఇక్కడ హైదరాబాద్ దమ్ బిర్యానీ ఉందంట, తినేద్దాం. అయినదొక్కటి బోల్తా పడిందిలే బుల్బుల్ పిట్ట. టీ లేదంట, అక్కడుందా? అక్కడుందంట, వెళ్దాం. ఇక్కడ లేదు, వీళ్ళు క్లోజ్ చేసేస్తున్నారు. వీళ్ళ దగ్గర వచ్చేసి చేపల పులుసు ఉందంట, తినేద్దామా? రమ్మీ కేఫ్ అంట, రమ్మీ ఆడుతూ కూడా టీ తాగేద్దామా? చూడండి పేరు ఎట్లుందో ఇక్కడ. ఇవేమండి, ఇవే హ్యాండిక్యాప్ చైర్స్ ఉన్నట్టున్నాయి. ఏమో ఎట్లుంటాయి, పడిపోతే కిందకి, బ్యాక్ సైడ్కి పడిపోతే. కూర్చుందాం. చైర్స్లో కూడా హ్యాండిక్యాప్స్ వచ్చేసాయి, ఏం చేసేది, కాలం ఇలా అయిపోయింది. అంటే కొంచెం హైట్ పెరిగితే డబ్బు పెరుగుతుంది అనేసి ఇలాంటివి తీసుకుంటున్నారు. ఇట్లా కూర్చుంటే, వెనక్కి కూర్చుంటే పడిపోతామేమో అని భయం ఉండదు మనకు. మనం ఎప్పుడు కదిరికి వెళ్ళామని చాలాసార్లు చాలామంది నాకైతే కామెంట్స్ పెట్టారండి. ఏమని, కదిరిలో ఈ బ్రిడ్జ్ అయితే ఉంది కదా, సో ఆ వర్క్ అయిందా లేదా అనేసి అప్డేట్ ఇవ్వండి మేడం అనేసి. సో అలా అడిగిన వాళ్ళకందరికైతే చూపిస్తున్నాను చూడండి. ఈ బ్రిడ్జ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఎక్కడ అనేది మనకు రోడ్డు వర్క్ అయితే ఎక్కడ పెండింగ్ లేదండి. అనంతపురం వరకు వెళ్ళాం మనం మదనపల్లి నుంచి, ఎక్కడ అయితే పెండింగ్ వర్క్ అస్సలే లేదనుకోండి. మొత్తం టాప్ అండ్ టాప్ రోడ్లో అయితే మనం వెళ్ళిపోయాం అనమాట. అంటే 4 గంటల్లో మనం అనంతపూర్ చేరుకున్నామంటే మీరే నమ్ముతారా, అంత తొందరగా అయితే వెళ్ళిపోయాం. అయితే ఫైనల్గా వచ్చేసామండి. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ నానా దర్గా దగ్గర అయితే ఉన్నాం. నానా దర్గా కద్రీ స్పెషల్ ఏమి అంటారు కదా. సో కద్రీలో హోల్సేల్ మార్కెట్స్ అండి, అంటే క్లాతింగ్ మార్కెట్స్ ఎక్కువ ఇక్కడ. ఇదైతే నానా దర్గా. రీసెంట్గా ఉరుసు కూడా జరిగింది. కద్రీ వరకు ఒక డ్రైవరు, ఇంకా కద్రీ నుంచి డ్రైవర్ అయితే మారబోతున్నారండి. ఇంకా మామూలుగా హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు 2 డ్రైవర్లు వెళ్తారు కదా నైట్లో, ఒక డ్రైవర్ పనుకుంటే ఇంకొక డ్రైవర్ డ్రైవ్ చేస్తారు అనేసి. మన దగ్గర అలా కాదండి, ఒక డ్రైవర్ వీడియో షూట్ చేస్తుంటే ఒక డ్రైవర్ అయితే డ్రైవ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఈ డ్రైవర్కి అయితే ఫోన్ ఇచ్చేస్తాను అంటే వీడియో షూట్కి, ఇంకా నేనైతే డ్రైవ్ చేస్తాను అనమాట. అంతే కదండి, అంతే అంతే అంతే. ఆయన ఓహో అని హారన్ వేస్తాం, మాకు లేదా హారన్, మీరు కొట్టండి ఒకసారి. ఇది ఆబిద్ గారి దెబ్బ చూడండి. మీకు ప్రూఫ్ కోసము అజా అవుతున్నాయి. ఇక్కడ కదిరీలు అయితే 1 అయింది కరెక్ట్గా. అంటే 11 గంటలకు ఇంటి దగ్గర బయలుదేరితే 1 గంటకు వచ్చామన్నమాట. 2 చోట్ల ఆపాము, ఇంకో చోట ఫోటో కోసం అయితే ఆపాము, కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం కూడా ఆపాము. పర్వాలేదబ్బా, ఈ డ్రైవరు వచ్చేసారు. 2 గంటల్లో అయితే కరెక్ట్గా కదిరికి రీచ్ అయిపోయారు. ఇంకా 2-3 గంటలకి అయితే నేనైతే అనంతపూర్లో దించాలి. ఇంకా చూద్దాం ఇంకా ఎట్లా అవుతుందో ఏమో. నేను కూడా 2 గంటల్లో డ్రైవింగ్ ఆయనకైతే నేను చెప్పానమాట. 2 గంటల సమయంలో నేను కూడా అనంతపురం పిలుచుకొని పోతానండి, చూద్దామా. సో నేను కూడా ఏమంటారు అది, దేనికి తగ్గేదేలే, పుష్ప ఫ్యాన్స్ అన్నట్టు మోసం తగ్గేదే లేదు ఇంకా. హలో అండి, ఎలా ఉన్నాయి, బాగున్నాయా? సో డస్ట్ కోసం అయితే తీసుకుంటున్నాము, గుడ్డల్లాగా ఉన్నాం కదా. రైల్వే గేట్ దగ్గర అయితే స్పెట్స్ అయితే 2 పిల్లలు అమ్ముతున్నారు. వాళ్ళ దగ్గర 2 తీసుకున్నాం అనమాట, ఒక బ్లాక్ ఒక బ్రౌన్. చాలా 150 చెప్తే 80 రూపీస్కి అడిగారు ఈయన. అబ్బా నేనేమో అనుకున్నాం ఆయన గారు బంగారమే బార్గెన్ చేశారనమాట. సో వైట్ నాకు తీసుకున్నా, బ్రౌన్ అయితే ఆయనకి. అంటే నైట్లో ఎవరు డ్రైవ్ చేసినా కానీ వైట్ తీసుకోవాల్సిందే, లేదంటే అంతే మళ్ళీ దారి అయితే కనపడదు కదా. ఇంకా నేనైతే డ్రైవ్ చేసే వాళ్ళకి వైట్, అంతేనా. వెనకాల ఊరికే కూర్చుండే వాళ్ళకైతే బ్రౌన్ అనమాట. ఇంకా ఎక్కేద్దామా ఇంకా. సో లెట్స్ స్టార్ట్ నా డ్రైవింగ్ అయితే. ఇంకా ఫోన్ అయితే ఈయనకి ఇచ్చేసి 40 కిలోమీటర్స్ వరకు నాన్ స్టాప్ జర్నీ. 40 కిలోమీటర్స్ తర్వాత అయితే మళ్ళీ స్టాప్ చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. అంతవరకు బాయ్ బాయ్. ప్రస్తుతము చిత్రావతి నది దగ్గర అయితే ఉన్నానండి. కద్రీలో స్టార్ట్ అయ్యి చిత్రావతి నది దగ్గర అయితే ఆపానమాట. సో ఫేమస్, చాలా ఫేమస్ చిత్రావతి నది అయితే. చూడండి ఇది కూడా పైన పెద్ద బ్రిడ్జ్ అయితే వచ్చింది. ఇంకా చిత్రావతి నది ఎండలో చూడండి ఎలా ఉందో. వాటర్ అయితే తక్కువగా ఉంది. మా చిన్నప్పుడంతా మేము వినేవాళ్ళము, మా నాన్నగా మా హీరో చూడండి, మా నాన్నగారు చెప్పేవాళ్ళు. మనం ధర్మవరం వెళ్ళేటప్పుడు, అంటే మా నాన్న వాళ్ళ ఊరు వచ్చేసి ధర్మవరము, అక్కడికి వెళ్ళేటప్పుడు ట్రైన్లో ఎప్పుడైనా కానీ ఇది బ్రిడ్జ్ వస్తుంది కదా, అప్పుడు చెప్పే చిత్రావతి నది అంటే చాలా ఫేమస్ అనేసి, ధర్మవరంకి దగ్గరలో అనంతపురం దగ్గరలో ఉంటుంది అనేసి. ఏం మా హీరో ఏం షోకులు కొడుతున్నాడు, బిల్డప్లు కొడుతున్నాడు, బిల్డప్లా.
ఫైనల్గా అండి చాలా రోజుల తర్వాత బండి మీద డ్రైవ్ చేస్తూ మీకోసం వీడియో అప్డేట్ ఇస్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ బండి లేని బాబు ఇది వెళ్ళేటప్పుడు ఈ బ్రిడ్జ్లు డింగు 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 అంటున్నాయి. భయం అవుతుంది నాకు, పడిపోతాయేమో బ్రిడ్జ్లు అనేసి. స్ప్రింగ్ ఉన్నట్టు స్ప్రింగ్ యాక్షన్ చేస్తున్నాయి బ్రిడ్జ్లన్నీ. అంటే దీనికి షాక్ అబ్జర్వ్ చాలా గట్టిగా వేసినట్టున్నారు బ్రిడ్జ్కి. అందరూ మమ్మల్ని చూస్తున్నారండి, ఎవరు వీళ్ళు విచిత్రంగా బండిలో ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అనేసి. చూడండి, బత్తలపల్లిలో స్టాప్ చేశానండి. అంటే మనం హైవే నుంచి వెళ్ళిపోవచ్చు, ఇక్కడ ఏమైనా లంచ్ చేద్దామా లేదంటే ఏమైనా చేద్దామా అనేసి ఇట్లా వచ్చేస్తామన్నమాట. బత్తలపల్లి నుంచి ఇంకా 26 కిలోమీటర్కి అయితే అనంతపూర్కి అయితే రీచ్ అయిపోతాము. ఇంకా మనకు వచ్చేసి 5 నుంచి అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అది ఏం ప్రోగ్రామో చెప్తాను నేనైతే. ఫైనల్గా అనంతపురంకి అయితే వచ్చేసామండి. అనంతపురం ఎందుకు వచ్చానో ఇంకా చెప్తానమాట. ఫస్ట్ అయితే పేట పూజ చేయాలి, అంటే ఆకలి అయిపోతుంది ఎక్కడ చూసినా శనివారం అనేసి. బత్తలపల్లి నుంచి చూస్తూ వస్తా అంటే హోటల్సే లేవండి, ఎక్కడ హోటల్స్ ఉన్నాయి క్లోజ్డ్, అన్నీ క్లోజ్లో ఉన్నాయన్నమాట. చూడండి, మొత్తం సాటర్డే అంటే మామూలుగా నాన్ వెజ్ చాలామంది తినరు కదా, అందుకని సాటర్డే అయితే అన్నీ క్లోజ్లో ఉన్నాయి. ఇక్కడ షేక్ షావలి టీ స్టాల్ అంట. ఇప్పుడు ఎక్కడున్నాం మేము, ఆర్డిటీ రోడ్కి అయితే వెళ్ళాలంట. స్టేడియం ఇట్లా తాడిపత్రి బోర్డు ఉంది, వెళ్దాం. అవునండి, మేము అనంతపూర్కి ఎందుకు వెళ్తున్నాం చెప్పలేదు కదా, చెప్పేద్దామా? సో మేము అనంతపూర్కి అయితే అనంత ఫిలిమ్స్ వాళ్ళు అయితే అనంతపూర్లో అనంత ఫిలిమ్స్ వాళ్ళు మనకైతే ఇన్వైట్ చేశారనమాట. అంటే 8th యానివర్సరీ అయితే జరుగుతుంది, వాళ్ళు ఫంక్షన్ ఆర్గనైజ్ చేసి ఇక్కడ వచ్చేసి అవార్డ్స్ అయితే ఏవో ఇస్తున్నారంట ఇక్కడ. అలాగే మమ్మల్ని అయితే స్పెషల్గా అయితే ఇన్వైట్ చేశారు రషీద్ బాషా గారు అయితే. ఎందుకు అంటే మన కంటెంట్ చూసి ఆయనకైతే నచ్చిందంట. సో మన సాహసాలు తెలిసిందే కదండి, సాహసమే చెయ్యారా డిమ్మక అన్నట్టు. ఇలాంటి సాహసాలు అయితే నచ్చి వాళ్ళకు మనకైతే ఇన్వైట్ చేశారు. మనం కూడా ఇక్కడికి వచ్చాము. సో వాళ్ళతో పాటు మనం కూడా ఈవెంట్లో అయితే కొంతసేపు అయితే కూర్చొని చూసి, అలాగే రషీద్ బాషా గారిని అయితే ఒక 4 మాటలు అయితే మాట్లాడిచ్చేసి వెళ్ళిపోదామనేసి వస్తున్నాం అనమాట. సో మేము అనంతపూర్కి వస్తున్నాం. ఫైనల్గా మేమైతే అనంతపూర్కి అయితే చేరుకున్నామండి. రాజీవ్ గార్డెన్లో అయితే ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడైతే వీళ్ళు. సో లోపలికైతే వెళ్దాము. సో డెకరేషన్స్ ఎలా జరిగింది, ఇక్కడ పార్టీ ఎలా జరగబోతుంది, ఈవెంట్ చేస్తున్నారా, పార్టీ చేస్తున్నారా, అవార్డ్స్ ఇస్తున్నారా, మొత్తం అయితే మనమైతే ఇక్కడ రషీద్ బాషా గారిని మనమైతే అడిగి తెలుసుకుందాం అనమాట. ప్రస్తుతానికైతే లోపలికైతే వెళ్ళాలి కదా, ఎంతమంది వచ్చినారో లేదో తెలియాలంటే. సో ఫ్లెక్సీలు అయితే మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెట్టారనమాట. వీళ్ళు వచ్చేసి షార్ట్ ఫిలిమ్స్ డైరెక్టర్స్ అండి, చాలామంది ఇక్కడ ఉన్నారు. షార్ట్ ఫిలిమ్స్ యాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళకి కొంతమందికి సెలెక్ట్ చేసి అవార్డ్స్ అయితే ఇస్తున్నారంట. ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్ సెలెక్ట్ అయ్యి అది ఫేమస్ అయ్యిండే వాళ్ళకైతే ఇక్కడైతే అవార్డ్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా స్క్రీన్ అయితే పెట్టారు ఇక్కడ మనకు కూర్చోడానికి అయితే, మంచిగా చైర్స్ గీసి పెట్టి ఇక్కడైతే మంచిగా సెలబ్రేషన్ చేసినట్టు పెట్టేశారనమాట. ఇంకా అందరూ రావడమే లేటు. ఫైనల్గా మనమైతే వచ్చేసాము. మనం మదనపల్లి నుంచి ఇక్కడికి చేరుకున్నాము. అనంతపూర్ లోకల్లో ఉండేవాళ్ళు ఇప్పటికైతే రాలేదండి, చూడండి ఇక్కడికి. ఇప్పుడు మనమైతే ఈవెంట్కి అయితే వచ్చేసాం కదా, ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఈవెంట్లో వచ్చేసి మనకు యాంకరింగ్ చేస్తున్నది వచ్చేసి లహరి అండి. అనంతపురంలో ఫేమస్ యూట్యూబర్ అయిన లహరి అమ్మాయితో పాటు రమేష్ గారు కూడా ఇక్కడైతే యాంకరింగ్ చేశారనమాట. అలాగే ఇదే స్టేజ్ పైన మాకు కూడా అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. వీడియో అయితే ఎండ్ వరకు చూస్తేనే తెలుస్తుంది మొత్తం మీకైతే. మొత్తం షార్ట్ ఫిలిమ్స్ తీసిన వాళ్ళకి, అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్కి మొత్తం అందరికీ అయితే సెలెక్ట్ చేసి వాళ్ళు అన్ని కేటగిరీస్ వాళ్ళకైతే ఇక్కడైతే అవార్డ్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి స్టేజ్ పైన అయితే అవార్డ్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయితే ఇప్పుడైతే స్టార్ట్ కాలేదు ఇంకా మనకు అవార్డు ఇవ్వడము. ఇంకా డాన్సింగ్ మొత్తం అంటే చాలా బాగా జరిగింది అనుకోండి. కలర్ఫుల్ నైట్ అయితే జరిగింది. ద్వారా సో ఏదైనా సోషల్ అవేర్నెస్ తీసుకురావాలనేది వీళ్ళ ముఖ్య ఉద్దేశం అంట. సో అది మేడం, సో ప్లీజ్ అండి, సో మీ టీం ఒకసారి క్లాస్ అండి. వీళ్ళు మన కోసం ఎంతో దూరం నుంచి వచ్చారు. సో సహాయ సహకారాలు అందించడానికి సహకరించే విధానాన్ని మనం గొప్పగా భావించండి. సో వాళ్ళని చూస్తుంటే మనకు అనిపిస్తుంది ఒకరికి ఒకరుగా ఏదైనా కూడా కలిసి చేస్తేనే ఏదైనా సాధించవచ్చు అని. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ రాక మాకు ఎంతో సంతోషం. సో ఇలా మీరు కూడా ఎలాంటి కుల మత భేదాలు లేకుండా మనం ముందుకెళ్ళి సమాజాన్ని కాపాడదాం, ఇది ముఖ్య ఉద్దేశం అంతే. అది మతం కాదు, కులం కాదు. సో ఏదైనా కూడా మనం అందరూ ఒకటే అన్న నినాదాన్ని మేడం వాళ్ళు తీసుకొచ్చారు. వి ఫీల్ సో హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్. ఇప్పుడు నేనైతే అనంతపురంలో అనంత షార్ట్ ఫిలిమ్స్ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు 8th యానివర్సరీ అయితే జరుపుకున్నారనమాట. సో మాకు పిలిపించిన స్పెషల్గా రషీద్ బాషా గారికి అయితే మేమైతే
ఒక 4 క్వశ్చన్స్ అయితే చేద్దాము. అలాగే వాళ్ళు మనకి ఇక్కడ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు షార్ట్ ఫిలిమ్స్ అన్ని చేస్తూ ఉంటారు, ఇలాంటి ఈవెంట్స్ చేస్తూ ఉంటారు అనమాట. సో దేని గురించి చేస్తారు, ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు అనేసి మనమైతే అడుగుదాము. అలాగే చాలా దూరం నుంచి అయితే పిలిపించి వాళ్ళైతే అందరికీ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో మన కంటెంట్ నచ్చి మమ్మల్ని అయితే వాళ్ళు ఇన్వైట్ చేసినందుకు సో వాళ్ళకి మేమైతే థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాం. ఇప్పుడైతే మనమైతే రషీద్ బాషా గారికి అయితే మనమైతే ఇప్పుడైతే కొన్ని క్వశ్చన్స్ అయితే చేద్దామన్నమాట. నమస్తే రషీద్ బాషా గారు. నమస్తే. సో ఎలా ఉన్నారు? సూపర్ అండ్ బ్రైట్లీ హ్యాపీలీ ఓకే. 8th అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది క్లోజ్ చేసుకున్నాం. టోటల్ 22 కేటగిరీ అవార్డ్స్తో. ఎన్ని ఫిలిమ్స్ మీ అంటే మీరు చేశారు కదా, డైరెక్షన్స్ కానివ్వండి, మీరు పార్టీ ఆర్గనైజ్ కానివ్వండి, అందరికీ మీరు తెప్పించారు కదా, మీ హ్యాండ్ ఓవర్లో ఎన్ని మూవీస్ చేశారు ఇలా షార్ట్ ఫిలిమ్స్? సో బేసికలీ ఈ సంవత్సరం అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అన్నది కొంచెం తక్కువే వచ్చాయి. బట్ ఈ సంవత్సరం 142 ఫిల్మ్స్ అనేవి స్క్రీనింగ్ పర్పస్ వచ్చాయి. రీచ్ ఎలా ఉంది మరి? రీచ్ బాగుంది. అండ్ ఈవెన్ ఈ ఫిల్మ్స్ అన్నవి ఓన్లీ అనంతపురంకే పరిమితం కాదు, 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర అండ్ తెలంగాణ, వీటితో పాటు బెంగాల్ నుంచి, కన్నడ నుంచి, కేరళ నుంచి కూడా ఫిల్మ్స్ వచ్చాయి. ఓకే. సో తక్కువ ఒక 6-7 ఫిల్మ్స్ మాత్రమే వచ్చాయి. బట్ రెస్పాన్స్ అన్నది అక్కడి నుంచి కూడా మా అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం అని చెప్పి ఉందన్నమాట. అంటే మీరు ఒక్కరే ఆర్గనైజ్ చేస్తారా? సో మీకు ఎవరైనా టీము ఇలాంటి ఏమైనా సపోర్ట్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఇక్కడ? సో బేసికలీ నేను ఫిల్మ్ మేకర్ అండ్ డైరెక్టర్ని కాబట్టి ఏదైనా ఒక అవార్డు తీసుకున్నానంటే ఒక చిన్న ప్రౌడిష్ ఫీలింగ్ ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో ఈ అవార్డ్ ఫంక్షన్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది. నేను ముంబై, కేరళ, హైదరాబాద్, సో ఆల్మోస్ట్ నార్త్ ఇండియాలో ఒక 40% ప్లేసెస్ అన్నవన్నీ నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు జరిగాయి అనమాట. ఈ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఫెస్టివల్స్ అన్నవి ఓన్లీ పెద్ద పెద్ద నగరాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఒక నిమిషం సైలెన్స్ అందరూ బ్యాక్గ్రౌండ్లో వెనక. ఇంకొకటి, ఎవరైనా ఆపర్చునిటీ కావాలి షార్ట్ ఫిల్మ్స్ కానీ వస్తే మీరు ఏమన్నా ఇవ్వగలరా ఎవరికైనా కానీ? చూడండి, షార్ట్ ఫిల్మ్ అన్నది ఎట్లా అంటే అవకాశాలు అన్నవి ఇది టీంతో కూడుకున్నది. ఇప్పుడు ఒకరు ఇన్వెస్ట్ చేయాలి, ఒకరు స్టోరీ రాయాలి, ఒకరు ఎడిటింగ్ చేయాలి, ఒకరు డైరెక్షన్ చేయాలి, ఒకరు కెమెరా చేయాలి. ఖచ్చితంగా. సో ఎవరైనా ఇదంతా టీం వర్క్ ఉంది కాబట్టి ఈ అనంతపురం ఫిల్మ్ సొసైటీ చేసే ఫస్ట్ పని ఏంటంటే ఒక వేదిక కల్పించడం. నటీనటులు ఉన్నారా, రండి మమ్మల్ని కలవండి. డైరెక్టర్స్ ఉన్నారా, రండి మమ్మల్ని కలవండి. అండ్ ఎవరైనా సరే వచ్చి కలిసిన తర్వాతే వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో వచ్చి నా దగ్గర స్టోరీ ఉంది, మీరు సినిమా తీస్తారా సార్ అంటే నేను తీయను. నీ దగ్గర సినిమా స్టోరీ ఉంది అంటే నీ టీం ఏంటి, నీ కెమెరామెన్ ఎవరు, నీ ఆర్టిస్టులు ఎవరు, టీంతో రండి. టీంతో వచ్చిన తర్వాత నేను డబ్బులు ఖర్చు పెట్టను, నేను ఇన్వెస్ట్ చేయను. కానీ అది కరెక్ట్గా జరుగుతుందా లేదా అని 1-2 సార్లు జస్టిఫై చేసుకున్న తర్వాత క్లారిటీగా జీరో బడ్జెట్లో కూడా సినిమా తీయచ్చు అన్న విషయాన్ని వాళ్ళ చేతనే నేను చేయించగలను. ఓకే. ఇంకొకటి, ఇక్కడ మీ దగ్గర యాక్ట్ చేసిన వాళ్ళు కానివ్వండి, షార్ట్ ఫిల్మ్స్ చేశారు కదా, ఎవరైనా కానీ పెద్ద వేదికకి వెళ్ళారా? అంటే వాళ్ళు పెద్ద మూవీస్కి వెళ్ళారా? గుడ్ క్వశ్చన్. ఆపర్చునిటీస్ వస్తాయి కదా, అలా ఏమైనా చేశారా మీ హయాంలో? 2018-19లో మేము ఒక ఫస్ట్ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ చేశాము. అందులో ఒక అబ్బాయికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఇచ్చాము. అతను 1.5 కోటి బడ్జెట్లో ఒక సినిమా తీశాడు. 1.5 కోటి బడ్జెట్ పెట్టి సినిమా తీయడానికి ఒక ప్రొడ్యూసర్ సపోర్ట్ చేశాడు. అదే సంవత్సరము ఏ అమ్మాయికి అయితే మేము బెస్ట్ హీరోయిన్ అవార్డు ఇచ్చామో ఆ అమ్మాయి 2024 బిగ్ బాస్ లెవెల్ వరకు వెళ్ళింది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళలో టీవీ సీరియల్స్ కావచ్చు, వాటిలో కావచ్చు, ఆ సీరియస్ ప్యాషన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రిజల్ట్ తీసుకున్నారు. 2024లో ఒక డైరెక్టర్కి అవార్డు ఇచ్చాం, జబీ అని, ధర్మవరం అబ్బాయి. ఇప్పుడు తేనీరు అని ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్తో తను రిలీజింగ్కి సిద్ధంగా ఉంది. అంటే ఇక్కడ జరగాల్సిన తర్వాత ఇంకా ఇక్కడ వెంకట్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, అతను నా స్టూడెంట్. అనంతపురంలో ఒక 10 షార్ట్ ఫిల్మ్స్ జరిగాయి అంటే అందులో 6 షార్ట్ ఫిల్మ్స్ నుంచి 7 షార్ట్ ఫిల్మ్స్లో నా స్టూడెంట్సే ఉంటారు. అంటే చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ అయితే తీస్తూ ఉంటారు, రీచ్ రాలేదని కొంతమంది డ్రాప్ అవుతూ ఉంటారు. ఇంకా రీచ్ రావాలి, వాళ్ళు ఏమైనా ముందుకు వెళ్ళాలి అంటే దానికి ఆప్షన్ ఏమన్నా ఉందా? 100% ఉంది. నేను చెప్పాను కదా, ఇది టీమ్ వర్క్. ఇప్పుడు ఇక్కడున్న సిచ్యువేషన్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈరోజు దగ్గర దగ్గర 150 మంది ఈ ఫిల్మ్ ఫెస్టివల్కి వచ్చారు. ఇప్పుడు ఆ 150 మంది ఫోన్ నంబర్లు మన దగ్గర ఉన్నాయా? ఉండవు కదా. ప్రతి ఒక్కరి
ఒక టీం ఆ 150 మంది ఫోన్ నంబర్లు మన దగ్గర ఉన్నాయి ఉన్నాయి. ఓకే, 150 మంది టీం కూడా మన దగ్గర ఉన్నాయి. కానీ అందులో ఎంతమంది మనం చేసిన వీడియోస్కి లైక్ కానీ షేర్ కానీ చేస్తారు? అందరూ చేయరు కదా. ఇది టీం వర్క్. ఇప్పుడు అందరూ నా వీడియోస్ని అందరూ చూడాలి అంటారే కానీ ఎదుటి వాళ్ళు పెట్టిన వీడియోస్ని మనం ఎందుకు చూడం? అది సక్సెస్కి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే టీం వర్క్. ఒక వీడియో పడింది అంటే మీ సర్కిల్లో ఉండే ఒక 50 మంది లైక్స్ పడిపోవాలి. గూగుల్కి ఒక అల్గర్థం ఉంటుంది. సో ఆ అల్గర్థం ప్రకారం ఏంటి, ఒక పర్సన్ గూగుల్లో కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఇంకొక ద్వారా కావచ్చు, ఎంత సమయాన్ని దేనికోసం వెచ్చిస్తున్నాడు అన్నది తెలుసుకుంటుంది. అది ఈరోజు ఒకటి చేసి వారం తర్వాత ఇంకొకటి చేసి నెల తర్వాత ఇంకొకటి చేశారు అంటే రిజల్ట్ ఉండదు. కన్సిస్టెన్సీ కనిపించాలి. రోజు ఒక గంట 2 గంటలు చాలు. మిగతా టైంలో ఏమైనా వర్క్ చేసుకోండి. ఒక 2 అవర్స్ మీరు అనుకున్న సీరియస్ సబ్జెక్ట్ మీద చేస్తూ పోయారు అంటే 100% రిజల్ట్ ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే కూడా ఎక్కువ శాలరీ పొందొచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే జాబ్ చేస్తాడు. ఆ వర్క్ అనేది యూట్యూబ్ వాడు ఎందుకు చేయడు? అతను సీరియస్గా జాబ్ చేస్తున్నాడు కాబట్టి అతను శాలరీ వస్తుంది. యూట్యూబరే ఉదయం 10 గంటల నుంచి ఒక ఆఫీస్ సెటప్ లాగా పెట్టుకొని ఎడిటింగో, షూటింగో, స్క్రిప్టో ఏదో ఒకటి చేస్తూ పోయాడు అంటే ఎందుకు సక్సెస్ కాడు? అది నిజమే కదా. సో థ్యాంక్ యూ అన్న, నాకైతే చాలా బాగా నచ్చింది మీ మాటలు అయితే. మార్కెటింగ్ చూడండి, రీల్స్ చేయడం, షార్ట్స్ చేయడం అంతా ఓన్లీ నేను చెప్పేది ఏంటంటే 20%. 80% అన్నది తీసిన తర్వాత చేయబోయే దాని మీద ఉంది. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 250 సినిమాలు రిలీజ్ అవుతాయి సంవత్సరానికి 250. అందులో సక్సెస్ అయ్యేవి 10 మాత్రమే. మిగతా 240 ఎందుకు ఎగిరిపోతున్నాయి గాల్లో? వాళ్ళకన్నీ తెలియదా అని కాదు, అన్నీ తెలుసు. కానీ ఎట్లాంటిదంటే ఒక హరీబరీ టైం అనేది ఒకటి వచ్చేస్తుంది. ఇంత ఖర్చు పెట్టేశాము, తోసేద్దాం, ఇంత ఇది చేసాము, చేసేద్దాం. కానీ అదే ఒక టీం, చెప్పాను కదా, ఇప్పుడు అనంతపురం ఫిల్మ్ సొసైటీ దగ్గర ఒక ప్రివ్యూ థియేటర్ ఉంది. 40-50 మంది కూర్చొని సినిమాలు చూడొచ్చు. కానీ ఎంతమంది యూట్యూబర్స్ వచ్చి మా ఈ వెన్యూని ఫ్రీగా ఉపయోగించుకుంటున్నారు? నేను ఫ్రీగా ఇస్తాను, నాకు డబ్బులు అవసరం లేదు, కరెంటు బిల్లు నేనే కడతా, అందజేస్తా. మీకు ఒక వేదిక కల్పిస్తున్నాను. మీరు తీసిన ఫిలిమ్స్తో రండి, మీ ఫిలిమ్స్ని 10 మందికి చూపించండి. విమర్శించడాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. ఎవరు విమర్శిస్తున్నారని చెప్పేసి అక్కడితో డ్రాప్ అయిపోయామంటే గేమ్ చెప్పలేదు. నా ఒపీనియన్ ఏమంటే, ఇప్పుడు మీకు తెలిసి యూట్యూబర్స్ బెస్ట్, ఇన్ఫ్లుయెన్సర్స్ బెస్టా, షార్ట్ ఫిలిం చేసేవాళ్ళు బెస్టా? పెద్ద మూవీస్ అయితే వాళ్ళైతే ముందుకు వెళ్ళిపోయారు. ఇంకా మిడిల్లో ఉండేది వీళ్ళే, అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ప్లస్ షార్ట్ ఫిలిమ్స్ వాళ్ళు. ఇద్దరిలో ఎవరు బెస్ట్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే నేను మళ్ళీ కొంచెం బ్యాక్కి వెళ్ళాల్సి వస్తుంది. ఒకప్పుడు నాటకాలు జరిగేటివి టెంపుల్స్లో అక్కడ ఇక్కడ. ఎన్ని అవర్స్ కూర్చొని చూసేవాళ్ళు? మోర్ దాన్ నైట్ కూర్చున్నారంటే ఉదయం ఎర్లీ మార్నింగ్ వరకు కూర్చొని చూసేవాళ్ళ. ఆ తర్వాత మూవీస్ వచ్చాయి. మూవీస్ ఎన్ని గంటలు ఉంటాయి? 2 గంటలు 3 గంటలు అనుకుందాం. 3 గంటల నుంచి మళ్ళీ ఏమైంది? 2 గంటల గంటన్నరకు వచ్చింది, గంటకు వచ్చేసింది. ఆ తర్వాత ఈ జనరేషన్, ఈ ప్రజెంట్ జనరేషన్ ఏంటి అంటే షార్ట్స్ అండ్ రీల్స్. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ట్రెండ్ అనేది కూడా పోయింది. ఇప్పుడు ఉన్నదంతా ఏంటంటే ఓటీటీ అనేటప్పటికీ వెబ్ సిరీస్, థియేటర్ అనేటప్పటికీ ఇండిపెండెంట్ ఫీచర్ ఫిల్మ్స్, మొబైల్ అనేటప్పటికీ షార్ట్స్ అండ్ రీల్స్. కరెక్ట్గా దీనిని రైట్ వేలో ఉపయోగించుకోగలిగారు అంటే మీ దగ్గర స్ట్రెంగ్త్, సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే చిరంజీవి కూడా పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వస్తాడు. అది చేయాలి అంటే చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే సబ్స్క్రైబర్స్ని పెంచాలి, మనం వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయాలి. ఆడియన్స్తో కనెక్టివిటీ ఉన్న వాడే హిట్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ అన్న, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అన్న. రైట్.